రైట్ ఇక తెలంగాణలో బీజేపీ జోష్ తగ్గిందనే చెప్తున్నారు. ఇక ఎన్నికల తర్వాత సైలెంట్ గా మారింది బీజేపీ. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా ఉన్నారు. ఒక అధ్యక్షుడు లేక బీజేపీ క్యాడర్ లో ఒక అయోమయ పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు. సువర్ణ, బీజేపీ పార్టీలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఎన్నికల వరకు కూడా, ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల వరకు కూడా ఉత్సాహంగా కనిపించినటువంటి పార్టీ నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎన్నికల్లో అనూహ్యంగా 8 స్థానాలు సాధించినప్పటికీ కూడా ఎన్నికల తర్వాత పార్టీలో ఒక స్తబ్దత నెలకొన్న విషయం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో పార్టీలో కూడా నాయకులు కూడా ఎక్కడా కూడా పెద్దగా కార్యక్రమాలు కూడా ఉండడం లేదు అని చెప్పేసి కూడా పార్టీలో బహిరంగంగానే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కేడర్ మాత్రము అసలు ఒక అయోమయానికి గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఇటు కార్యకర్తలు కావచ్చు, ఇటు కొంతమంది నాయకులు కావచ్చు బహిరంగంగానే మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. సో మనం చూసాము గత అంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీని తెలంగాణలో చాలా వరకు కూడా గ్రామ స్థాయి వరకు కూడా స్ట్రెంథన్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకంత బీఆర్ఎస్ పార్టీపై గట్టి పోటీ ఇచ్చి గెలిచినంత పని కూడా చేసింది. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల కొద్ది నెలల ముందే బీజేపీలో అధ్యక్షుడిని మాత్రంతో ఆ తర్వాత బండి సంజయ్ని పక్కన పెట్టి మళ్ళీ కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా చేయడంతో అప్పటి నుంచి పార్టీలో ఒకంత గ్రూపులు కూడా ఏర్పడ్డాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇంటర్నల్గా ఏం జరిగిందో తెలియదు కానీ ఒకేసారి అధ్యక్షుడిని మార్చడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ డీలా పడిపోయిందని చెప్పేసి కూడా కీలక నేతలు కూడా బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి మనము చూసాము. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా 8 స్థానాలను గెలుచుకొని అందరినీ కూడా బీజేపీ పార్టీ ఆశ్చర్యపరిచింది. అయినప్పటికీ అదే జోష్లో ఉండవలసిన పార్టీ నేతలు కానివచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు ఒకంత డీలా పడ్డారు అని చెప్పేసి కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనికి కారణం ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆయన కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నారు. అదేవిధంగా ఆయనకు నూతనంగా జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి అయితే అక్కడ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి త్వరలో ఆ ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జ్గా ఆయనకు బాధ్యతలు కూడా అదనంగా ఉండడంతో ఆయన ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా కార్యక్రమాల్లో బిజీగా ఉండవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కార్యక్రమాలకు ఆయన సమయం కూడా ఎక్కువగా కేటాయించలేకపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, అదేవిధంగా ఇటు ప్రభుత్వంపై ఏదైతే గ్యారంటీలు ఇచ్చింది ఆ గ్యారంటీలపై ఏ విధంగా ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలన్న దానిపై ఒకంత పార్టీలో ఒక అయోమయ పరిస్థితి నెలకొని ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటికీ అధ్యక్ష పదవితో ముడిపెడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తాడు అని చెప్పేసి కూడా ఇటు అధిష్టానం కావచ్చు, ఇటు కిషన్ రెడ్డి కావచ్చు గతంలోనే ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా ఎప్పుడు మారుస్తారు, కొత్త అధ్యక్షుడు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి కూడా ఇటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే కొత్త అధ్యక్షుడు వచ్చేంత వరకు కూడా పార్టీలో ఎట్లాంటి కార్యక్రమాలు జరగవా అని చెప్పేసి కూడా చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం మొన్న చూసాము, కొన్ని రోజుల క్రితం మహిళా మోర్చా, యువ మోర్చా మినహా పార్టీలో పెద్దగా కార్యక్రమాలు ఏవి కూడా ఇటు ప్రభుత్వంపై కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రజల్లోకి వెళ్ళి కావచ్చు ఇట్లాంటి పెద్ద కార్యక్రమాలు కూడా చేపట్టలేదని చెప్పేసి కూడా బహిరంగంగానే ఇటు పార్టీ నేతలే చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మరి అధిష్టానం ఎప్పుడు కొత్త అధ్యక్షుడిని నియమిస్తుందో ఇంకా కూడా వేచి చూడాలా, ఇంకా ఎంత సమయం పడుతుందని చెప్పేసి కూడా ఎవరికి కూడా ఒక క్లారిటీ అయితే రావడం లేదు. ముఖ్యంగా ఇటు అధిష్టానం ఏదైతే అధ్యక్షుడిని నియమిస్తానని చెప్పి చూస్తూ ఉందో అధ్యక్షుడి రేసులో కూడా చాలా మంది వరకు కూడా ఇక్కడ నేతలు రేసులో ఉండడం, మరోవైపు జాతీయ అధ్యక్షుని పదవీ కాలం కూడా అయిపోయింది కాబట్టి జాతీయ అధ్యక్షుని జేపీ నడ్డాను కూడా ఆ క్యాబినెట్లోకి తీసుకున్నారు. కాబట్టి జాతీయ అధ్యక్షుని మార్చిన తర్వాత తెలంగాణకు అధ్యక్షుని నియమిస్తారా లేదంటే అంతకు ముందే అధ్యక్షుని నియమిస్తారా అని ఒక మీమాంస కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి మొత్తానికి ఏది ఏమైనప్పటికీ పార్టీలో మాత్రం ఎన్నికలకు ముందు ఉన్న ఉత్సాహం అయితే ప్రస్తుతం లేదు అని చెప్పేసి కూడా ఇటు పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి అంటే ఇటు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ పై అంటే ఏదైతే ఇచ్చిన హామీల అమలులో కావచ్చు, ఇటు ప్రజల తరపున పోరాటం కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళడం కావచ్చు, ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలను ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వీళ్ళని తొందరలో జరుపుతామని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో ఇట్లాంటి పరిస్థితి నెలకొని ఉంది. సో కొంతమంది నేతలు కూడా చెప్తా ఉన్నారు తొందరగా అధ్యక్షుని నియమిస్తే మా పార్టీ కార్యకలాపాలు కూడా అంటే అన్ని పార్టీలలాగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళడానికి వీలవుతుందని చెప్పేసి కూడా ఇటు పార్టీ నేతలు భావిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా చూడాలి ఎన్ని రోజుల సమయం పడుతుంది పార్టీలో ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి పార్టీ నేతలు బయటకు రావాలంటే.
బీజేపీ పార్టీలో సీనియర్ లీడర్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకు మరి అధ్యక్ష పదవికి అంత జాప్యం చేస్తున్నారు? అలాగే రాష్ట్రంలో అంటే ప్రతిపక్షంగా పోరాడడానికి చాలా అంశాలే మనకి ఇవాళ రేపు కనిపిస్తున్నాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టేశారు. అంటే ఒక అధ్యక్షుడు లేక సరైన దారిలో నేతలు నడవలేక పలు అంశాలు అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ కానివ్వండి చాలా అంశాలు ముందుకు తీసుకెళ్లలేకపోతుంది బీజేపీ. అయితే మనం ఇంకో పక్క చూసుకుంటే బీఆర్ఎస్ చాలా బలహీనపడుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మారే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి దాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? అధిష్టానం ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు? ఎస్, అధిష్టానం అయితే చూస్తూ ఉంది, కానీ దీనికి సంబంధించి యాక్షన్ అయితే తొందరగా తీసుకోవడం లేదు. ఎందుకంటే తొందరగా నూతన అధ్యక్షుడిని నియమించడం ద్వారా ఇటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంపై ఏదైతే ఇచ్చిన హామీలపై అమలుపై దీనిపై పోరాటం చేయడానికి ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు కూడా నిర్వీర్యం అవుతా ఉంది. అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రోజుకొక ఎమ్మెల్యే చొప్పున ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. మరికొంతమంది కూడా అదే నేతల దారిలో ఇంకా క్యూలో ఉన్నట్టుగా కూడా మనకు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో 3-4 ఎమ్మెల్యేల కంటే ఇంకా ఎవరు కూడా మిగలరు అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష బాధ్యత పోషించవలసినటువంటి సమయంలో బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంది అని చెప్పేసి కూడా పార్టీలో కూడా ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లడానికి ఇదే మంచి సమయం అని చెప్పేసి కూడా కొంతమంది కార్యకర్తల నుంచి నేతల నుంచి కూడా ఇటు అధిష్టానానికి విజ్ఞప్తులు కూడా వెళ్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. అయితే పార్టీ అధిష్టానం మాత్రం దీనిపై ఇంకా ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అధ్యక్షునిగా ఎవరు నియమించాలని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నారు. మనం చూసాము ఈ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు. అదేవిధంగా అంటే ఎల్పీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నవాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి రాష్ట్ర అధ్యక్షుని ఒక బీసీకి ఇస్తారని చెప్పేసి కూడా మొదటగా ఒక చర్చ జరిగింది. అయితే ఆ బీసీలో కూడా ఇంకా పోటీలో చాలా మంది ఉన్నారు. ఈటల రాజేందర్కి ఇవ్వాలా లేదంటే ఇంకా ఇతర నేతకి ఇవ్వాలా అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరిగింది. సో అది ఇంకా ఎన్ని రోజులు అంటే అధిష్టానం దాన్ని ఒక ఫైనల్ చేస్తుంది అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికి బీజేపీలో అయితే ఒక ఇంత స్తబ్దత నెలకొని ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.